హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏమిటని చూస్తున్నారా? అమ్మవారికి సారండి, సారి పట్టుకెళ్తున్నాం. మేము మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, అలాగే ఊరు పెద్దలు, ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలోని ఈ విధంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి అయితే ఇవ్వడం కామన్ కదండి. ఎందుకంటే అమ్మవారిని ఇంటి ఆడపిల్లలా భావించి ప్రతి ఒక్కరి ఊరిలో ఈ విధంగా అయితే చేస్తాము. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి ఇవ్వడం అనేది అంటే చీర, గాజులు, పువ్వులు, బట్టలు, అదేవిధంగా స్వీటు, చలిమిడి, గోరింటాకు ఇలా అయితే ఇచ్చామండి. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం ఇలా ఆనందంగా హ్యాపీగా అమ్మవారిని తలుచుకుంటూ చుట్టుపక్కల ఉన్న గుడులకి కూడా వెళ్ళి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడి అండి, శివాలయం గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెంకటేశ్వర స్వామి గుడి, అక్కడి నుంచి అలాగా అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. సత్తమ్మ, గోగులమ్మ, పల్లాలమ్మ, అమ్మన్న దేవతలకండి మా ఊరు గ్రామ దేవతలు. ప్రతి ఒక్కరు ఊర్లోని గ్రామ దేవతలకి కంపల్సరీ ఇస్తారు. మేము ఎంతో ఆనందోత్సాహాలతో అయితే ఈ విధంగా ఇస్తున్నామని మీతో షేర్ చేసుకుంటున్నాను. అమ్మ మా గ్రామాన్ని నుంచి బాగా కాపాడమ్మా అని అనుకుంటూ ప్రతి ఒక్కరం అమ్మవారిని తలుచుకుంటూ ఇలా అయితే ముందడుగు వేసామండి. ఒకరికొకరు సాయపడుతూ ఆటోలో వెయ్యిగా ఇంకా మిగిలి మేము ఇలా చేతులతో కూడా పట్టుకెళ్ళామండి. 2 ఆటోల నిండి అంటే గుడి అంతా కూడా ఫుల్ అయిందండి. అంత బాగుందంటే అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించింది. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని, గ్రామ దేవతలు మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలని, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి చోట పంటలై పండుతూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.